మనము స్వతంత్రం సాధించుకోవడం జరిగింది. అది ఎందుకు చేయాల్సి వచ్చిందో మీకు అందరికీ తెలుసు. వాళ్ళు చేస్తున్నది తప్పు కాబట్టి, మనం చేస్తున్నది కరెక్ట్ కాబట్టి మనకు ఇండిపెండెన్స్ అనేది రావడం జరిగింది. ఈరోజు సమాజంలో కూడా ఈ యొక్క డ్రగ్స్ నియంత్రణలో ముఖ్యంగా గౌరవ భారత ప్రభుత్వం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో గేమింగ్ యాక్ట్కి వ్యతిరేకంగా చట్టాలు లేనప్పుడు భారత ప్రభుత్వము ఈరోజు చొరవ తీసుకొని ఆన్లైన్ గేమింగ్ యాప్లను పూర్తిగా నిషేధించడం జరిగింది. దానికి భారత పార్లమెంట్లో ఒక చట్టాన్ని తీసుకొని వచ్చి గత నెలలో ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దానివల్ల మన దేశానికి కొంచెం ఆర్థికంగా నష్టం ఉన్నప్పటికీ, ఎందుకంటే కొన్ని మనం సంస్థలు చూసుకుంటే డ్రీమ్ లెవెల్ లాంటి సంస్థలు ఈరోజు ఆన్లైన్ బెట్టింగ్ యాప్లో ఐపీఎల్లో కావచ్చు, మిగతా స్పోర్ట్స్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి యాప్లను అప్లోడ్ చేసుకొని 1,00,000 కోట్ల టర్నోవర్ ప్రతి సంవత్సరానికి ఉన్నటువంటి ఆ యొక్క టర్నోవర్కి సంబంధించినటువంటి ఒక కంపెనీ ఈరోజు భారతదేశంలో మేము ఇంకా నిర్వహించాము ఈ యొక్క ఆన్లైన్ అని చెప్పేసి బ్యాక్ వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే మేము పోలీస్ వ్యవస్థలో చూస్తూ ఉంటాము, ఆన్లైన్ గేమింగ్ వల్ల ఆశకు అత్యాశ తోడ్పాటై ఈరోజు చాలామంది యువత లక్షల రూపాయలు నష్టపోవడం జరుగుతుంది. లక్షల రూపాయలు నష్టం పోవడంతో డబ్బులు ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలో తెలియక వాళ్ళు సూసైడ్ అటెంప్ట్స్ చనిపోవడం జరుగుతుంది. దానివల్ల ఎన్నో కుటుంబాలు ఈరోజు రోడ్లపై పడాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈగలని ఒక సంస్థను స్థాపించి మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ